ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉంది. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తవుతా ఉన్న ఈ యొక్క దేశ ప్రజలపైన తీవ్రమైనటువంటి రేట్లు పెంచి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసి ఒకవైపు మతోన్మాదంతో దేశ ప్రజల్ని అట్టుడికియే విధంగా చేయడం జరుగుతోంది. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించుకోకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకోకుండా దేశ ప్రజల్ని నాశనం చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు కంకణం కట్టుకొని వస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఎలక్షన్స్లో మోడీకి గద్దె దింపేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు